హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? విలేజ్కి వచ్చానండి. మాది ఒక్క వంకాయ చెట్టు అండి. ఇది ఒక్కటనమాట. అందులో ఈరోజు కొన్ని కట్ చేసుకొని గుత్తి వంకాయ చేద్దామని అనుకుంటున్నాను. ఒక్క చెట్టు అనమాట. 3 డేస్కి ఒకసారి 10 కాయలు కాస్తాయి అన్నమాట. ఈరోజు ఇందులో కాయలు తీసుకొని గుత్తి వంకాయ చేద్దామని అనుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చెప్పండి. మా చిత్తూరు స్టైల్లో గుత్తి వంకాయ అన్నమాట. ఫస్ట్ ఆనియన్స్ కొద్దిగా బ్రౌనిష్గా అయిన తర్వాత వంకాయలు కూడా కొద్దిగా పసుపు వేసి వంకాయలు కూడా అందులో వేసేసాను. అన్నీ కొంతసేపు వేగిన తర్వాత కొద్దిగా మసాలా రెడీ చేసుకున్నానండి. కొద్దిగా వంకాయలు మగ్గిన తర్వాత కొంతసేపు ఒక 1 or 2 minutes మగ్గాలండి వంకాయలు. 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. కొద్దిగా వంకాయలు మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. తర్వాత మసాలా అంటే కొద్దిగా 1 స్పూను నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, 1/2 ఉల్లిపాయ, 2 టమాటాలు, కొంచెం 4 స్పూన్లు వేరుశనగ గుళ్ళు అన్నీ లైట్గా వేపి పేస్ట్ చేసుకున్నానండి. అందులోనే చింతపండు కూడా కొద్దిగా వేసేసాను. అన్నీ వేసి పేస్ట్ చేసి వంకాయలు బాగా మగ్గిన తర్వాత ఆ పేస్ట్ వేసేసానండి. అది ఒక 2 to 3 minutes మగ్గిన తర్వాత ఆ పేస్ట్ కూడా పచ్చివాసన స్మెల్ అంతా వెళ్ళిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నానండి. తర్వాత కావాల్సినన్ని తగినన్ని వాటర్ వేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ మంచిగా చూసుకొని మనకు కావాల్సినంతసేపు ఆ పులుసు గ్రేవీ కొంచెం మంచిగా దగ్గర పడేంత వరకు ఒక 5 minutes ఆగి దింపేసుకుంటే సరిపోతుందండి. ఓకే అండి, బాయ్ అండి.